నేను రీనా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘోర ప్రమాదం, మహిళలు చిన్నారులు సహా 22 మంది మృతి. ఫుట్బాల్ మైదానంలో తొక్కిసలాట, 127 మంది దుర్మరణం. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ, ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. నేడు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం. ఇంకా డీటెయిల్స్ లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా ఘట్టంపూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ నీటిలో పడడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. మృతుల్లో మహిళలు చిన్నారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే చంద్రికాదేవి ఆలయాన్ని దర్శించుకొని ఉన్నాం నుంచి కాన్పూర్కు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఫుట్బాల్ మైదానంలో తొక్కిసలాట జరిగింది. 127 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్ లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 2 పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఫుట్బాల్ మ్యాచ్ లో ఫెర్సిబాయ సురబాయ జట్టు చేతిలో అరేమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. ఓటమి భరించలేక మైదానంలోకి చొచ్చుకొచ్చి గొడవకు దిగారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనపై ఇండోనేషియన్ ఫుట్బాల్ అసోసియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. సరస్వతీదేవి దర్శనార్థం క్యూ లైన్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి రూపాలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం. నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. ఈ కీలక సమావేశంలో జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం ఉంది. దసరా రోజు బీఆర్ఎస్ పై ప్రకటన వస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతరం గ్రామం నందు ఆయుధ పూజ కార్యక్రమం సందర్భంగా చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్, వైస్ చైర్మన్ దరిపల్లి నాగలక్ష్మి, ఆర్గనైజేషన్ సెక్రటరీ అంబిక, కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ ఆయుధ పూజ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆయుధ పూజ జరుపుకొనుటకు విద్యార్థులు అందరూ వారి యొక్క పరికరాలను మరియు యంత్రాలను, పుస్తకాలను పసుపు కుంకుమలతో దుర్గాదేవిని పూజించి అమ్మవారి నైవేద్యం సమర్పించి ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మరి సందర్భంగా వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నవీన్ కుమార్ ఆయుధ పూజ కార్యక్రమాల సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు వర్క్షాప్ల యందు ప్రాక్టికల్స్ నిర్వహించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఆయుధ పూజ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు మరియు యాజమాన్యం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుప్ప మండలం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపోరు యాత్రలో భాగంగా నేడు ధర్మవరం నియోజకవర్గం ముదిగుప్ప మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పథకాలను గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను గురించి మాట్లాడిన భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు వజ్రా భాస్కర్ రెడ్డి. ప్రజాపోరు యాత్రలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షులు నారాయణ స్వామి, జిల్లా మైనారిటీ అధ్యక్షులు సాదిక్ పాషా మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ముదుగుప్ప మండల అధ్యక్షుడు నారాయణ స్వామి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రకాష్ అన్న మరియు మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాదిక్ గారు మరియు ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులతో పాల్గొనడం జరిగింది. ప్రజాపోరుకు సంబంధించి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాం. అక్టోబర్ 2 వరకు అంటే రేపుతో ముగుస్తుంది. ఈ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి మరి ఎన్నో రకాలైన అరాచక పాలన జరుగుతుందనే విషయం మీద ఎన్నోసార్లు పోరాడడం జరిగింది. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలతో పెన్షన్లు బీకేయడం, ఊరికే 2 రూములు ఉంటే డబుల్ బెడ్రూమ్ అని పెన్షన్ బీకేయడం, ఈ రకంగా తీసుకొని పోతే రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఈ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. మరియు ప్రకాష్ నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కార్యక్రమాల ద్వారా ఒక వ్యక్తికి 35,000 డబ్బులు ఇస్తే 2,15,000 అప్పు చేసినాడు. అంటే ఇదంతా కూడా జరగబోయే రోజుల్లో మరొక శ్రీలంక లాగా, మరొక వెనిజులా లాగా ఆంధ్రప్రదేశ్ మారేదానికి దగ్గరలో అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి దాదాపు 70,000 కోట్లు ఈరోజు వడ్డీలే కట్టాలి. మరి వడ్డీలు ఎప్పుడు కడతాడు? మరి ఇక్కడ వచ్చేసి టీచర్లకు, మిగతా ఉద్యోగస్తులకు అంత శాలరీస్ ఎట్లా ఇస్తాడో అర్థం కాని అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒకటే, మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ అమ్మేశాడు. మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఆల్రెడీ ఉన్న మెకానిజం ఏదైతే పంచాయతీ మెకానిజం ఉందో సర్పంచులంతా ఈరోజు కంప్లీట్గా డంబిల్ చేసి, మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పంచాయతీ నిధులన్నీ కూడా రిటర్న్ తీసుకొని మళ్ళీ సచివాలయానికి ఇస్తాడంట. అంటే ₹1,00,00,000 డబ్బులు తీసుకోవడం, 20 లక్షల రూపాయలు ఇవ్వడం. ఎంత అన్యాయమైన విషయం లెక్కేసుకోండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చేటి ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నారు, సచివాలయాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నారు. ఈ రోజున్న పరిస్థితిలో రెన్యువేషన్ చేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చినవి. ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే డబ్బులతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెడతాడు. మొత్తం 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన సాగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల ద్వారా ఒక వ్యక్తికి 35,000 డబ్బులు ఇస్తే 2,15,000 అప్పు చేసినాడు. అంటే ఇదంతా కూడా జరగబోయే రోజుల్లో మరొక శ్రీలంక లాగా, మరొక వెనిజులా లాగా ఆంధ్రప్రదేశ్ మారేదానికి దగ్గరలో అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి దాదాపు 70,000 కోట్లు ఈరోజు వడ్డీలే కట్టాలి. మరి వడ్డీలు ఎప్పుడు కడతాడు? మరి ఇక్కడ వచ్చేసి టీచర్లకు, మిగతా ఉద్యోగస్తులకు అంత శాలరీస్ ఎట్లా ఇస్తాడో అర్థం కాని అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒకటే, మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ అమ్మేశాడు. మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఆల్రెడీ ఉన్న మెకానిజం ఏదైతే పంచాయతీ మెకానిజం ఉందో సర్పంచులంతా ఈరోజు కంప్లీట్గా డంబిల్ చేసి, మునగాల మండలం తాడువాయి గురప్ప వాగులో వరద ప్రవాహానికి తాడువాయి గ్రామానికి చెందిన షేక్ సైదులు తండ్రి సాయిబెల్లి ఒక పెట్రోల్ బంక్లోని పనిచేస్తూ ఉంటాడు. గురప్ప వాగు దాటుతూ ఉండగా ప్రవాహానికి గల్లంతయ్యాడు. అక్కడున్న స్థానికులు కాపాడాలని ప్రయత్నించినప్పటికీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
మున్సిపల్ మండలంలోని దాదాపుగా 10 గ్రామాల వారికి 10 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సహకారంతో అందజేసిన ఎంపీపీ గౌడిగామ శైలజ శివశంకర్, జెడ్పీటీసీ పైతర మీనాక్షి సాయి కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సహకారంతో మునుపెన్నడూ లేని విధంగా పేదలకు మెరుగైన చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారని, పేదలకు భరోసా కల్పిస్తున్నారని వారన్నారు. చెక్కులు ఇవ్వడానికి ముఖ్య అతిథి వచ్చిన ఎంపీపీ మేడం, అదేవిధంగా జెడ్పీటీసీ పైతర మీనాక్షి అక్క గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకుడు పైతర సాయి కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి శశి కుమార్ గారు, ఈ సభకు అధ్యక్షత వహించిన మున్పల్లి సర్పంచ్ రమేష్ అన్న గారు, అదేవిధంగా మత్తకేశ్వరం సర్పంచ్ మల్లేశం గారు, పార్టీ ఉపాధ్యక్షుడు భాస్కర్, పార్టీ యూత్ లీడర్ ఆనంద్ గారు, అదేవిధంగా మండల స్థాయి లీడర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మన కేసీఆర్ సార్ ముఖ్యంగా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, హాస్పిటల్ పరిస్థితి, ఎవరికైనా అప్పులు చేసుకుంటే కడుతుంది కాబట్టి బిల్లులు వాళ్ళ కొంచెం మనం కూడా భాగస్వాములు కావాలని చెప్పి సీఎం కేసీఆర్ సార్ గారు మన అప్పుల భాగస్వాములు అయ్యి మనకు అంతర్గతను చేసేటువంటి సహాయం చేసి మన పైసలు సీఎం రిలీఫ్ ద్వారా ఇచ్చి మీరు అప్పులు కాకుండా మంచిగా ఉండాలని చెప్పి చూస్తుంది కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా మరెన్నో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తుంది. సర్పంచ్ గారు మాట్లాడవలసింది కాబట్టి ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు మన పైతర సాయి కుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 18 మంది సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరుగుతున్నది. సుమారుగా 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి మరియు ఈ సభాధ్యక్షులు వ్యవహరిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ రమేష్ మరియు మేనసంఘం సర్పంచ్ శ్రీనివాసు, అదే రకంగా మన మండల జనరల్ సెక్రటరీ శశి కుమార్, మక్తకేశ్వరం సర్పంచ్ మన మల్లేశం గారు, మన పార్టీ ఉపాధ్యక్షుడు మన గడ్డం భాస్కర్, అదే రకంగా యూత్ ప్రెసిడెంట్ ఆనంద్, మన టీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదే రకంగా తక్కడపల్లి గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు మన తక్కడపల్లి చంద్రయ్య గారు, అదే రకంగా అంతరం గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు మన సిద్ధన్న పటేల్ మాజీ సర్పంచ్ గారు, అదే రకంగా మన సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ దత్తుగౌడు, మా సుభాష్, మా కవంపల్లి గ్రామ అధ్యక్షులు మన టీఆర్ఎస్ అధ్యక్షులు మాణయ్య, అదే రకంగా మన మండల నాయకులు మరియు రైతు బంధు మండల కమిటీ డైరెక్టర్ అయినటువంటి మన హైదరాబాద్ పక్కన గారు, సక్కడపల్లి గ్రామ అధ్యక్షులు మన సత్తయ్య గారు, మండల పిఎస్సిసి డైరెక్టర్ అయినటువంటి అంతరం గ్రామానికి సంబంధించినటువంటి విశ్వాసం గారు, అదే రకంగా పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరి కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. అంటే గతంలో మనం ఎప్పుడు కూడా ఇట్లా మీటింగ్ పెట్టి మన సీఎంఆర్ చెక్కులు పంపించేది. ఎందుకంటే గత పాలకుల్లో సరే మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు కూడా
పబ్లిక్ పని మీద కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు కాదు. బాగా మారుంటాయి. ఇక ఆయన మన పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గురించి మాట్లాడితే టైం కూడా వేస్ట్ కానీ ఒక్క నిమిషం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను కూడా అప్పుడు యాక్టివ్ పొలిటిక్స్లో ఉండేవి. నేను ఎప్పుడన్నా సీఎంఆర్ చెక్కులు తీసుకొని పోతే ఆయన ఏదో ఆయన ఇంటర్వ్యూస్ అని మాట్లాడుతుంది. సరే అని చెప్పి నేను ఆయన దగ్గర లోపల పనిచేసిన సుమారుగా నేను ఆయన ప్రమేయం లేకుండానే సుమారు 2 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన పీరియడ్లో నేను మంత్రి యాక్షన్ జరుగుతున్నది. సుమారుగా 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి మరియు ఈ సభాధ్యక్షులు వ్యవహరిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ రమేష్ మరియు మేనసంఘం సర్పంచ్ శ్రీనివాసు, అదే రకంగా మన మండల జనరల్ సెక్రటరీ శశికుమారు, మక్తకాల సర్పంచ్ మన మల్లేశం గారు, మన పార్టీ ఉపాధ్యక్షుడు మన గడ్డం భాస్కర్, అదే రకంగా యూత్ ప్రెసిడెంట్ ఆనంద్, మన టీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదే రకంగా తక్కడపల్లి గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు మన తక్కడపల్లి చంద్రయ్య గారు, అదే రకంగా అంతారం గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు మన సిద్ధన్న పటేల్ మాజీ సర్పంచ్ గారు, అదే రకంగా మన సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ దత్తుగౌడు, మా సుభాష్, మా కవంపల్లి గ్రామ అధ్యక్షులు టీఆర్ఎస్ అధ్యక్షులు మాణయ్య, అదే రకంగా మన మండల నాయకులు మరియు రైతు బంధు మండల కమిటీ డైరెక్టర్ అయినటువంటి మన హైదరాబాద్ పక్కన గారు, చక్కడపల్లి గ్రామ అధ్యక్షులు మన సత్యయ్య గారు, మండల పిఎస్సిసి డైరెక్టర్ అయినటువంటి అంతరం గ్రామానికి సంబంధించినటువంటి విశ్వాసం గారు, అదే రకంగా పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే గతంలో మనం ఎప్పుడు కూడా ఇట్లా మీటింగ్ పెట్టి మన సీఎంఆర్ చెక్కులు పంపించేది. ఎందుకంటే గత పాలకుల్లో సరే మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు కూడా పబ్లిక్ పని మీద కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు కాదు. బాగా మారుంటాయి. ఇక ఆయన మన పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గురించి మాట్లాడితే టైం కూడా వేస్ట్ కానీ ఒక్క నిమిషం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను కూడా అప్పుడు యాక్టివ్ పొలిటిక్స్లో ఉండేవి. నేను ఎప్పుడన్నా సీఎంఆర్ చెక్కులు తీసుకొని పోతే ఆయన ఏదో ఆయన ఇంటర్వ్యూస్ అని మాట్లాడుతుంది. సర్పంచ్ గారు మాట్లాడవలసింది కాబట్టి ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు మన పైతర సాయికుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 18 మంది సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరుగుతున్నది. సుమారుగా 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి మరియు ఈ సభాధ్యక్షులు వ్యవహరిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ రమేష్ మరియు మేనసంఘం సర్పంచ్ శ్రీనివాసు, అదే రకంగా మన మండల జనరల్ సెక్రటరీ శశికుమారు, మక్తకాల సర్పంచ్ మన మల్లేశం గారు, మన పార్టీ ఉపాధ్యక్షుడు మన గడ్డం భాస్కర్, అదే రకంగా యూత్ ప్రెసిడెంట్ ఆనంద్, మన టీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదే రకంగా తక్కడపల్లి గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు మన తక్కడపల్లి చంద్రయ్య గారు, అదే రకంగా అంతారం గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు మన సిద్ధన్న పటేల్ మాజీ సర్పంచ్ గారు, అదే రకంగా మన సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ దత్తుగౌడు, మా సుభాష్, మా కవంపల్లి గ్రామ అధ్యక్షులు టీఆర్ఎస్ అధ్యక్షులు మాణయ్య, అదే రకంగా మన మండల నాయకులు మరియు రైతు బంధు మండల కమిటీ డైరెక్టర్ అయినటువంటి మన హైదరాబాద్ పక్కన గారు, చక్కడపల్లి గ్రామ అధ్యక్షులు మన సత్యయ్య గారు, మండల పిఎస్సిసి డైరెక్టర్ అయినటువంటి
అంతరం గ్రామానికి సంబంధించినటువంటి విశ్వాసం గారు, అదే రకంగా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరి కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. అంటే గతంలో మనం ఎప్పుడు కూడా ఇట్లా మీటింగ్ పెట్టి మన సీఎంఆర్ చెక్కులు పంపించేది. ఎందుకంటే గత పాలకుల్లో సరే మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు కూడా పబ్లిక్ పని మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు. బాగా ఉంటాయి. ఇక ఆయన మన పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గురించి మాట్లాడితే టైం కూడా వేస్ట్ కానీ ఒక్క నిమిషం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను కూడా అప్పుడు యాక్టివ్ పొలిటిక్స్లో ఉండేవి. నేను ఎప్పుడన్నా సీఎంఆర్ చెక్కులు తీసుకొని పోతే ఆయన ఏదో ఆయన ఇంటర్వ్యూస్ అని మాట్లాడుతుంది. సరే అని చెప్పి నేను ఆయన దగ్గర పోకుండా పనిచేసిన సుమారుగా నేను ఆయన ప్రమేయం లేకుండానే సుమారు 2 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన తిరుగులో నేను మంత్రి హరీష్ రావు గారి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి మున్నూరు కాపు సంఘం మరియు యువజన సంఘాల స్వాముల సమైక్య ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో బోనాలతో మంగళ హారతులతో దుర్గాదేవి మండపం నుంచి పోచమ్మ తల్లికి నైవేద్యం తీయించారు. పలువురు మహిళలకు దుర్గాదేవి ఆవహించడంతో పూనకాలతో ఊగిపోయారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పుప్పాల లింబాద్రి న్యాయవాది బొడ్ల రమేష్, ఆనంద్, నరేష్, జెట్టి రాజు, గౌతమ్, మధుసూదన్, కృష్ణ, రాజు, జలంధర్, రాజ్ కిరణ్, శ్రీకాంత్, కోరుట్ల రాజ్, తాటికొండ రామ్, ఆకుల ప్రవీణ్, గజ్జే రమేష్, గాజే రాజు, రాజేష్లతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తరువాత వృద్ధాప్యానికి వచ్చిన తరువాత తమ తల్లిదండ్రుల ఆలనా పాలనకు కుటుంబ సభ్యులు విస్మరిస్తున్నారని రాయలసీమ మహిళా సంఘ్ అధ్యక్షురాలు, వసతి గృహం నిర్వాహకురాలు గోరంట్ల శకుంతల ఆవేదన చెందారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంపు హౌస్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయ మహిళా వసతి గృహంలోని వృద్ధులను శకుంతల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోరంట్ల శకుంతల మాట్లాడుతూ తమ పిల్లల ఆదరణ కోల్పోయి అనాథులుగా వసతి గృహంలో ఉన్నటువంటి వృద్ధులకు సేవ చేసే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వీరికి ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వడంతో పాటు వారిని ఆదుకోవాలని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఒంటరిగా వదలకుండా వారి బాగోగులు చూస్తూ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. బిజీ పేరుతో తల్లిదండ్రులను ఆశ్రమంలో వదిలేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన చెందారు. వృద్ధుల పట్ల ప్రభుత్వాలు ప్రత్యేకంగా శ్రద్ధ చూపి వారి సంక్షేమానికి పాటుపడాలని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నూతనంగా కలివేముల గ్రామానికి 46 ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కలివేముల గ్రామ సర్పంచ్ బక్కి బందమ్మ మొగులయ్య చేతుల మీదుగా 216 రూపాయలు విజయవంతంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పోస్టాఫీస్ అధికారి వైష్ణవి, గ్రామ ఉప సర్పంచ్ విక్రమ్ రెడ్డి, గ్రామ సెక్రటరీ, వార్డు నెంబర్లు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొని ఆసరా పెన్షన్ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ పండుగ శుభ సందర్భంగా ఆడపడుచు బతుకమ్మ చీరలు కంది సర్పంచ్ విమల వీరేశం చేతుల మీదుగా ఘనంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయలక్ష్మి, సర్పంచ్ కాజా కురేషి,
వైస్ ఎంపీపీ లక్ష్మణ్ గౌడ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి ఇంద్రకీలాద్రికి భక్తులు చేరుకుంటున్నారు. కర్నూలు నగరంలోని స్థానిక అవుట్డోర్ స్టేడియం నందు విలువిద్య పోటీలను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బైరెడ్డి సభరి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే అమ్మ మాట్లాడుతూ విలువిద్యలో భారతదేశంలో దీపా కుమారి బీహార్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఒలింపిక్స్ లో మంచి పథకాలు సాధించింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జ్యోతి సురేఖ విలువిద్య విభాగంలో అర్జున అవార్డు గ్రహీతగా ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని, తల్లిదండ్రులకు, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుతున్నామని, సాధన అనేది చాలా ముఖ్యమని తెలియజేశారు. आर चंद्रशेखर, डी देव मनोज, टी राजू, నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.